హాయ్ అండి. మగ్గం వర్క్ బ్లౌజ్ కటింగ్ అనేది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో, ఈ వీడియోలో స్టిచ్చింగ్ అనేది చూద్దాము. సో, బిగినర్స్ కూడా నార్మల్ పాదంతో కరెక్ట్‌గా స్టిచ్చింగ్ చేసుకునేలా నేను టిప్స్ చెప్తాను అండి. సో, ఆ టిప్స్ ఫాలో అవుతూ స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. సో, నాకు సైడ్ జాయింట్స్ కూడా పర్ఫెక్ట్‌గా వచ్చాయి. సో, మీకు కూడా అలానే రావాలి అనంటే ఈ వీడియోలో పూర్తి వరకు చూడండి. సో, ఫస్ట్ ఇలా అన్నీ కటింగ్ చేసి పెట్టుకున్నాను. నేను కటింగ్ వీడియో ప్రీవియస్లో ఉంది అండి. సో, మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి, ఈజీగా అర్థమవుతుంది. సో, స్టిచ్చింగ్ అనేది చూద్దాము. ఇక్కడ చిన్న క్లిప్ మిస్ అయిందండి. యాక్చువల్గా నాకు ఇక్కడ నెక్ 5, కానీ ఇక్కడ మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది 5.25 ఇంచులు ఉందండి. సో, పావించుకు నేను ఇక్కడ మధ్యలో ఒక చిన్న కుట్టు అనేది వేసుకున్నాను, పైన నెక్ దగ్గర మాత్రమే. సో, వేసుకున్న తర్వాత ఇప్పుడు నార్మల్ పాదంతోనే నేను చూడండి, పాదం లేపుకుంటూ మనకు మామూలుగా కాడ కుట్టు అనేది వస్తుంది కదండి. సో, ఆ కుట్టు మీద మాత్రమే నేను స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. సో, కొంచెం పాదం లేపుకుంటూ ఎన్ని పూసలు ఉన్నా సరే అండి. సో, చైన్ స్టిచ్ చేస్తారు కదా పూసలకి మధ్యలో మగ్గం వర్క్లో కూడా. సో, దాని మీద మాత్రమే నేను కుట్టు అనేది వేసుకుంటున్నాను. సో, నార్మల్ పాదంతో ఎలా అని అంటే కొంచెం పాదం లేపుకుంటూ వేసామనుకోండి మనకు ఈజీగానే వస్తుంది. సో, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి. సో, అలా మనము నార్మల్ పాదంతో కూడా మగ్గం వర్క్ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం నెమ్మదిగా చేసుకోవాలి. సో, అలా స్టార్టింగ్ నుంచి నేను నార్మల్ పాదంతోనే చేశాను. సో, బ్యాక్ సైడ్ మనకు కరెక్ట్గా స్టిచ్చింగ్ వచ్చిందా లేదా ఒక్కసారి చూసుకోండి. సో, అలా వచ్చిన తర్వాతనే కరెక్ట్గా అంతటా స్టిచ్చింగ్ పడ్డ తర్వాతనే మనము ఈ మెయిన్ పార్ట్ని కట్ చేసుకోవాలి. సో, నేను ఇక్కడ నెక్ పార్ట్ అనేది నేను ఆల్రెడీ కట్ చేసుకున్నాను. సో, మెయిన్ పార్ట్ కట్ చేసుకోలేదు కాబట్టి దానికి అటాచ్ చేసి ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. సో, మనము ఇక్కడ ఖర్చులు అనేవి బాగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం రౌండ్ తిరిగే దగ్గర మాత్రమే కట్ చేసుకున్నాను. ఎందుకంటే పట్టు క్లాత్ కాబట్టి కట్ చేసుకుంటే కొంచెం చినిగిపోయినట్టు అవుతుంది కాబట్టి ఖర్చు అనేది కటింగ్ అనేది బాగా కట్ చేయకండి, కొంచెం ఉంచండి క్లాత్ని. సో, ఇప్పుడు దాన్ని మరలా వెనక్కి అనుకొని నార్మల్ పాదంతో మనం కుట్టు వేసుకున్నాం కదా. సో, మరలా వెనక్కి అనుకొని ఇందాక మనకు ఎక్కడైతే చైన్ స్టిచ్ వచ్చిందో అదే స్టిచ్చింగ్ మీద వేసుకున్నా పర్లేదు. లేదు మాకు ఇబ్బంది అవుతుంది నార్మల్ పాదంతో అంటే మాత్రం హెమ్మింగ్ చేసుకున్నా బాగానే ఉంటుంది. సో, నేను ఇక్కడైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను. దాని పైనుంచి మనకి పూసల మధ్యలో చైన్ స్టిచ్ అనేది వస్తుంది కదా. సో, ఇక్కడ హెవీ పూసలేనండి, అయినా సరే నార్మల్ పాదంతో నాకు ఈజీగానే వస్తుంది. సో, మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా వస్తుంది. సో, ఇక్కడ కుడుతున్నప్పుడు మాత్రం ఒక్కొక్కసారి కొంచెం పాదంని లేపుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకున్నామనుకోండి మనకి ఇబ్బంది ఏమీ ఉండదు. సో, వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా. సో, అలా చిన్నగా మనము కొంచెం హడావిడి పడకుండా నెమ్మదిగా కుట్టుకోవాలి. సో, ఒక్క నెక్ అనేది మనకి పర్ఫెక్ట్గా వాళ్ళు ఆల్రెడీ నెక్ మనకి స్టిచ్చింగ్ అంటే రౌండ్ షేప్ అనేది ఇస్తారు కాబట్టి మనకి ఏమీ ఎఫెక్ట్ అనేది ఉండదండి. కాకపోతే నెక్కి విడ్త్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, డీప్ తీసారా అనేది మాత్రమే చూసుకోవాలి. నేను కటింగ్లో చెప్పాను అదంతా. సో, స్టిచ్చింగ్ అనేది మాత్రమే ఇక్కడ చెప్తున్నానండి. సో, చూడండి, ఎక్కడైనా మనకు కుట్టు పడలేదనుకోండి ఒక్కసారి పాదంని లేపండి అండ్ నీడిలు పూసల మీద పడకుండా చూసుకోండి. సో, పూసలకి మధ్యలో చిన్న ఈ సూది పట్టేంత ప్లేస్ ఉంటుంది. సో, ఇబ్బంది ఏమి ఉండదు. సో, మనకి నార్మల్ ఫుట్ లేకపోయినా సరే ఇప్పుడు సింగిల్ ఫుట్తో అయినా సరే కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ నార్మల్ ఫుట్తో ఏంటి అని అంటే మనం లేపి కుట్టుకున్నాం అనుకోండి, పాదంని లేపుతూ కుట్టుకున్నాం అనుకోండి ఈజీగానే వస్తుంది. సో, నేను ఇలా హెమ్మింగ్ చేసుకోకుండా డైరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను. సో, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని చూడండి, నాకు కొంచెం డీప్ అనిపించింది. అంటే నేను యాక్చువల్గా 6.5 లెంత్ వచ్చేసి, కానీ అక్కడ 7 ఉంది. సో, అందుకని నేను నా వేలు దగ్గర నుంచి అంటే నెక్ దగ్గర నుంచి అటు పైకి ఒక చిన్న కుట్టు అనేది వేసుకున్నాను. సో, వీడియోలో చూపిస్తున్నాను చూడండి. సో, అలా కుట్టు అనేది వేసుకున్నాం అనుకోండి కింది నెక్ కొంచెం పైకి వస్తుందన్నమాట. సో, ఇది ఒక చిన్న టిప్ అండి. లేదు మాకు డీపే కావాలి అనుకుంటే అవసరం లేదు. సో, నాకు కొంచెం 6.5 అంటే 7 వచ్చింది కాబట్టి జస్ట్ పావించు, సో అదే హాఫ్ ఇంచుకి వస్తుంది కదా. సో, పావించు 1/2 ఇంచ్ అవుతుందని చెప్పేసి జస్ట్ పావించు పైనుంచి కింది వరకు ఇలా ఒక చిన్న స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాను. సో, వేసుకున్న తర్వాత మనము లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా, ఆల్రెడీ కావాల్సిన మెజర్మెంట్స్తో కట్ చేసుకున్నాం కదా. సో, దానిని ఆ మెయిన్ క్లాత్ పైన పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి. సో, సేమ్ ఇక్కడ కూడా అంతేనండి. సో, కొంచెం పాదం లేపుతూ చేసుకున్నాం అనుకోండి సైడ్ మీద మనకి ఈజీగానే వస్తుంది. సో, అలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోండి.
సో ఆ కుట్టు అనేది మనకి ఎక్కడ కనబడదండి. సో ఇలా మనము డిజైన్కి అవతల సైడ్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. రివర్స్ చేసుకున్నప్పుడు మాత్రము డిజైన్ లోపలనే స్టిచ్చింగ్ చేసుకోవాలి. డిజైన్కి ముందు మాత్రం ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు రివర్స్ చేసుకున్నాం కదా, ఈ డిజైన్ మధ్యలో చూడండి, అక్కడ నాకు కొంచెం డీప్ అనిపించినా సరే నాకు బాగా డీప్ అవుతుందని చెప్పేసి నేను మళ్ళీ దాన్ని ఏం చేయట్లేదండి. కొంచెం మనకి కొంగు వేసుకుంటే సెట్ అయిపోతుంది కాబట్టి నేను అలానే ఉంచాను. సో ఇప్పుడు రివర్స్ చేసుకున్న తర్వాత ఆ పూసల మధ్యలో నుంచి కుడుతున్నాను. సో చూడండి, కుట్టు అనేది పెద్ద కుట్టు వేసుకుంటే ఏం పర్లేదు, లేదు హెమ్మింగ్ చేసుకున్నా కూడా నీట్గానే ఉంటుంది. సో ఇది బ్యాక్ సైడ్, ఇంకొక సైడ్ అనమాట, అంటే కాజా పట్టి సైడ్. సో అలానే సేమ్ మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకున్న తర్వాత దాన్ని రివర్స్ చేసుకొని ఒక కుట్టు అనేది వేసుకుంటున్నాను. సో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు నేను చెప్పేది వినుకుంటూ వీడియోలో చూడండి, ఈజీగానే వస్తుంది. సో ఫ్రంట్ బ్యాక్ ఇలా అయిపోయాయి అనమాట. సో ఇప్పుడు హ్యాండ్స్ని స్టిచ్చింగ్ చేసుకుందాం. సో హ్యాండ్స్ ఇక్కడ చూడండి, నాకు కింద కొంచెం ఎక్కువ ఉంది. సో హ్యాండ్స్ మనం కరెక్ట్గా లైనింగ్ క్లాత్ని కరెక్ట్గా కట్ చేసుకున్నప్పుడు ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని వదిలేసి ఈ లైనింగ్ క్లాత్ కొంచెం పైనకు అనేది పెట్టుకోవాలి. సో వీడియోలో కనిపిస్తుంది కదా, సో పైనకు పెట్టుకొని సో మనకి ఎంత లెంత్ అనేది సరిపోతుందో అంత లెంత్ వరకు ఉంచుకొని, కింద వైపు నాకు అది ఎక్స్ట్రా ఉందండి. సో వాళ్ళు కొంచెం ఖర్చు అనేది ఉంచుతారు కాబట్టి నేను అది వదిలేస్తున్నాను. సో అలా వదిలేసి మనము హ్యాండ్స్ అనేవి మనకు నార్మల్ పాదంతో ఏమీ ప్రాబ్లమేటిక్గా ఉండదు. సో చూడండి, నేను స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను కదా, కొంచెం పాదం లేపుకుంటూ చేసుకున్నాం అనుకోండి ఈజీగానే వస్తుంది. సో అలా వేసుకున్న తర్వాత మనము నెక్ దగ్గర మధ్యలో వేసుకున్నాం కదా, సో ఇలా అలా ఏం అవసరం లేదు. అక్కడ డిజైన్ పక్కన కొంచెం పూసలు అయితే ఎక్కడైతే ఉండవో అక్కడ నేను ఆ పట్టు క్లాత్ ఉంది కదా, దాని మీద మాత్రమే స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. సో అలా వీడియోలో కనిపిస్తుంది కదా. సో సేమ్ 2 హ్యాండ్స్ కూడా అలానే వేసుకోవాలి. లోతు అనేది వాళ్ళు ఆల్రెడీ లోతు తీసే డిజైన్ అనేది స్టిచ్చింగ్ చేశారు, కుట్టారనమాట. సో అందుకని లోతు మనకు ఏదైనా డౌట్, నాకైతే ఇక్కడ లోతు వాళ్ళు తీశారు, మీకు చూపిస్తాను చూడండి. సో సేమ్ ఇంకొక హ్యాండ్ కూడా అలానే వేసుకోవాలి. సేమ్ ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది మన ఇష్టం అండి, కట్ చేసుకుంటే కట్ చేసుకోండి, లేదంటే కొంచెం పట్టేసినట్టు ఉంటుంది అని అంటే అలానే నీట్గా ఉంటుంది అనమాట. సో ఏం పర్లేదు, అది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి. సో అవసరం లేదు అని అనుకుంటే మాత్రం కట్ చేసుకోండి. కొంచెం కట్ చేసి నేను స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాను. సో మనకి హ్యాండ్స్ దగ్గర నార్మల్ పాదంతో ఏమీ పెద్దగా ప్రాబ్లం ఉండదు. నెక్ దగ్గర మాత్రం కొంచెం వీడియోలో చూపిస్తున్నట్టు నెక్ దగ్గర పాదంని లేపుకుంటూ స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి, నార్మల్ పాదంతో కూడా మనం ఈజీగానే కుట్టవచ్చు. సో ఇప్పుడు నెక్కి సైడ్ ఆర్మ్ హోల్ అవన్నీ నేను స్టిచ్చింగ్ చేసుకున్నాను. సో ఇక్కడ షేప్ పట్టి నేను కుట్టుకుంటున్నాను అనమాట. ఇది మెయిన్ క్లాత్, అది లైనింగ్ క్లాత్, రెండు కూడా కొంచెం ఇవి ఎందుకు స్టిఫ్గా ఉండడం కోసం నేను ఇలా అంటే రెండు తీసుకున్నాను, పెద్ద పీస్ తీసుకున్నాను అనమాట. సో అలా ఫోల్డ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. కొంచెం షేప్ పట్టి అనేది కరెక్ట్గా ఉంది అనుకోండి, మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఒక్క లైనింగ్ క్లాత్ సింగిల్ పీస్ మనకి క్లాత్ సరిపోయేటట్టు ఉంటే మాత్రం ఇలా డబల్గా తీసుకుంటేనే బెటర్ అనమాట. సో అలా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. పాదం మందం వదిలేసి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఆ పాదం మందం మనకు స్టిచ్చింగ్లో పోతుంది కాబట్టి మెజర్మెంట్స్ అనేవి తప్పవు అనమాట. సో మనం కొంచెం ఒక పావించు ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి దాని మీద కుట్ట అనేది వేసుకోవాలి. సో ఇప్పుడు టక్స్ అనేవి నేను ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది నేను కటింగ్లో చెప్పానండి. సో అలానే మార్కింగ్ చేసుకోండి, మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇది నేను చెప్పిన కటింగ్ వీడియో మగ్గం వర్కే కాదు, మీకు నార్మల్ బ్లౌజ్ కూడా యూజ్ అవుతుంది, కంగారు పడకుండా. అంటే ఏ బ్లౌజ్ వారికైనా ఏ సైజ్ వారికైనా కూడా అవి మ్యాక్సిమం యూజ్ అవుతాయి. సో కటింగ్ వీడియో చూడండి, మీకు ఈజీగానే అర్థమవుతుంది. సో ఇక్కడ టక్స్ ఎలా పెట్టుకోవాలి, ఎంత విడ్త్లో పెట్టుకోవాలి, ఎంత లెంత్లో పెట్టుకోవాలి అనేది నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. సో ఇక్కడ అన్నీ ఇలా డబల్గా కుట్టు వేసుకోవాలి. సో కొత్త వాళ్ళైనా సరే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు భయపడకండి, మనకి కరెక్ట్గా షేప్ వచ్చేటట్టు మనకి అన్ని మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా తీసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, టక్స్ అనేవి వేసుకున్న తర్వాత రౌండ్గా పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. సో టక్స్ అన్నీ ఇలా 2 సైడ్స్ కూడా టక్స్ అనేవి వేసుకుంటున్నాను నేను ఫ్రంట్ పార్ట్కి.
సో మెయిన్ టక్ అనేది ఎలా తీసుకోవాలి, ఎంత లెంత్తో తీసుకోవాలి అనేది నేను చెప్పాను ఆల్రెడీ. సో ఇలా 2 సైడ్స్ కూడా టక్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ పట్టీ అనేది వేసుకుందాము. సో ఇప్పుడు షేప్ పట్టీ వేసుకునేటప్పుడు ఒక చిన్న టిప్ ఏంటి అని అంటే, మనకి మెయిన్ టక్ అనేది వేసుకుంటాం కదా కింది సైడు. సో ఆ మెయిన్ టక్కి ఈ షేప్ పట్టీ వేస్తున్నప్పుడు అక్కడ కుట్టు అనేది పడకుండా చూసుకోండి. సో నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను చూడండి. కింది సైడు దాన్ని లేపి ఆ మెయిన్ టక్ని కొంచెం లోపలికి అనుకోండి. సో దాని మీద పడింది అనుకోండి, అణిగినట్టు ఉంటుంది అనమాట. కరెక్ట్ షేప్ అనేది రాదు, అది పడిపోయినట్టుగా ఉంటుంది అనమాట. షేప్ అనేది ఎలివేట్ అవ్వదు. సో ఇలా క్రాస్గా మనము వేసుకుంటున్నప్పుడే సో చూడండి కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ షేప్ అనేది మీకు ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. సో చూడండి ఇక్కడ మెయిన్ టక్ మీద కుట్టు అనేది పడలేదు. సో అది ఎందుకు అని అంటే, అది పడింది అనుకోండి అణిగినట్టు అయిపోతుంది. సో లేదు మాకు అలా అవసరం లేదు, మనకి కుట్టు అనేది పోకుండా ఉంటుంది అని అంటే కుట్టు వేసుకున్నా పర్లేదు, కాకపోతే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. దాని మీద కొంచెం అంటే టోటల్గా కుట్టు పడకుండా చూసుకోవాలన్నమాట. సో ఇంకొక సైడ్ కూడా అలానే షేప్ పట్టీ అనేది వేసుకోవాలి. సో షేప్ పట్టీ కూడా పర్ఫెక్ట్గా షేప్ వచ్చేటట్టు ఎలా కటింగ్ అనేది కటింగ్ వీడియోలో చూడండి. సో నేను ఇందాక పాదం మీకు లేపి చూపించాను కదా, మెయిన్ టక్ని కొంచెం మలుచుకొని కుట్టు అనేది వేసుకోవాలి. సో కుట్టు అనేది కరెక్ట్గా పడుతుందా లేదా చూసుకోండి. ఫ్రంట్ పార్ట్ పైన షేప్ పట్టీ పైన కరెక్ట్గా కుట్టు పడుతుందా లేదా చూసుకొని మళ్ళీ రివర్స్ చేసుకొని కొంచెం లాగినట్టు చేసామనుకోండి, మనకు ఎక్కడ కుట్టు పడలేదో అక్కడ చూపిస్తుంది అనమాట. సో రెండిటికి షేప్ పట్టీలు అలా వేసుకున్న తర్వాత మనము రెండింటిని ఒకదాని పక్కన ఒకటి పెట్టుకొని చెక్ చేసుకోవాలన్నమాట. సో చూడండి ఇక్కడ కరెక్ట్గా వచ్చింది. నేను ఇక్కడ ఎందుకు చూపిస్తున్నాను అని అంటే, షేప్ ఎక్కడ రావాలో నేను అక్కడ మార్కింగ్ చేశాను ఆల్రెడీ. సో కరెక్ట్గా వచ్చాయని చూపిస్తున్నాను. సో ఇలా రెండింటిని పక్కపక్కన పెట్టుకుంటే అన్నీ సమానంగా వస్తాయన్నమాట. ఉక్స్ పట్టీ కాజా పట్టీ దగ్గర కొంచెం ఎగుడు దిగుడు అనేది ఉండదన్నమాట. సో ఇలా ఉన్నాయి అనుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఉక్స్ పట్టీ కాజా పట్టీ కోసం నేను 2.5 ఇంచ్ లేదంటే 2 ఇంచ్ తీసుకున్నా. ఓకే, ఇది కాజా పట్టీ అండి. సో మనకి ఇటు సైడ్ వేస్తున్నాను. ఇది ఎలా వేయాలో అందరికీ తెలుసు కాబట్టి నేను చూపిస్తున్నాను. సో కింద మడుచుకొని మనం కుట్టు వేసుకున్నాం అనుకోండి, నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. మనం కుట్టే విధానంలో కూడా ఉంటుందండి. బోటిక్ ఫినిషింగ్ రావాలి అని అంటే కుట్టు అనేది కనబడకుండా కొంచెం నీట్ ఫినిషింగ్ అనేది ఇచ్చామనుకోండి, మన బ్లౌజులు మనకి నీట్గా కనిపిస్తాయి. సో చూడండి ఫస్ట్ ఇలా పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ జాయింటింగ్ అండి. సో ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఇందాక నార్మల్ పాదంతో మనము అంటే సింగిల్గా ఇప్పుడు డిజైన్ అనేది వచ్చింది కదా, సో ఒక సైడే వేసాం. బట్ ఇక్కడ 2 సైడ్స్ కూడా ఇప్పుడు వస్తాయి. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ 2 సైడ్ పూసలు వస్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సో నాకు ఎక్కడైతే కావాలో నేను అక్కడ మార్కింగ్ చేసుకున్నాను. సో వీడియోలో చూపిస్తున్నట్టు 2 పార్ట్లు మెయిన్గా ఒకదానిపైన ఒకటి పెట్టుకొని, మెయిన్ పార్ట్స్ ఒకదానిపైన ఒకటి పెట్టుకొని, సో చూడండి అలా ఇది ఫ్రంట్ పార్ట్, అది బ్యాక్ పార్ట్ కదా, ఒకదానిపైన ఒకటి పెట్టుకొని ఈ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ని బ్యాక్ పార్ట్ లైనింగ్కి నేను వెనకాల అటాచ్ చేస్తున్నాను. సో అర్థమవుతుంది కదా. సో అలా అటాచ్ చేసి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. సో ఇలా వేసుకుంటే ఏంటిది అని అంటే మనకు కుట్టు అనేది కనబడదు, బోటిక్ ఫినిషింగ్ అనేది ఉంటుంది, చూడ్డానికి కూడా నీట్గా అనేది ఉంటుంది. సో మనకి కుట్టకుండా కూడా ఉంటుంది. చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. సో ఇలా నీట్ ఫినిషింగ్ రావాలంటే మాత్రం చూడండి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో సో బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ చూడండి నీట్గా కనిపిస్తుంది అనమాట మనకి. సో దీన్ని మాత్రం ఒక 2-3 టైమ్స్ స్టిచ్చింగ్ అనేది వేసుకోండి కరెక్ట్గా. ఎందుకంటే అది లోపల పోతుంది కాబట్టి ఫ్యూచర్లో మనకి కుట్టు అనేది ఏదైనా ప్రాబ్లం అయినా కూడా సో ఏమీ ఉండదన్నమాట. సో ఇక్కడ ఈ పార్ట్ని మాత్రం 2 సైడ్స్ డిజైన్స్ వస్తాయి కాబట్టి కొంచెం నెమ్మదిగానే వేసుకోండి. నాకు పర్ఫెక్ట్గా రావడం కోసం 2-3 మినిట్స్ పట్టింది. ఎందుకంటే 2 సైడ్లు పూసలు వచ్చాయి అండ్ మనకు ఇక్కడ నార్మల్ పాదం కాబట్టి ఫస్ట్ చెక్ చేసుకుంటూ కొంచెం ఒక్కొక్కసారి కుట్టు పడదు. సో పడగనప్పుడు కొంచెం పాదంని లేపి అక్కడ మెయిన్ దగ్గర వేసుకుంటూ లాక్ వేసుకుంటూ సో మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. కొంచెం షోల్డర్స్ దగ్గర నిదానంగానే వేసుకోవాలండి. సో ఇలా
రివర్స్ తీసి చూసుకోండి కరెక్ట్గా పడిందా లేదా. నాకు లెంత్ కొంచెం ఎక్కువ అయినట్టు అనిపించింది అనమాట. సో నేను మార్కింగ్ చేసుకున్న దగ్గర కరెక్ట్గా వేసానా లేనా అనేది మరలా చెక్ చేసుకొని రివర్స్ తీసుకొని, సో మార్కింగ్ అక్కడ పెట్టుకున్నాను కదండి ఎంత వేసుకోవాలో. సో మళ్ళీ నేను మరలా మార్కింగ్ అనేది చూసుకుంటూ మళ్ళీ నేను అగైన్ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. సో లోపల సైడ్ కుట్టు అనేది పోతుంది కాబట్టి ఒక తిప్పి 2-3 టైమ్స్ మనం స్టిచ్చింగ్ అనేది వేసుకొని లాక్ తీసుకోవాలి. అప్పుడైతే కుట్టు అనేది ఎటు పోదనమాట. సో నాకు పూసలు వెళ్ళిపోతున్నాయి, ఇంకా దగ్గరికి రావాలి అని అంటే పూసలు పోతున్నాయి అని చెప్పేసి నేను అలానే ఉంచాను అనమాట. సో మనకి వేసుకుంటున్నప్పుడు నీట్గానే కనిపిస్తుంది. సో చూడండి మార్కింగ్ అనేది కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్న దగ్గరికి స్టిచ్చింగ్ వచ్చిందా లేదా చూసుకోవాలి. సో పూసలు పోతున్నాయని చెప్తున్నాను అక్కడ. సో పూసలు పోతున్నాయి కాబట్టి సో ఇప్పుడు సైడ్ ఆర్మ్ హోల్స్ దగ్గర నుంచి మనం సైడ్ హ్యాండ్స్ కోసం అనేది ముందే నేను ఇక్కడ సైడ్ జాయింట్స్ అనేది చేసుకుంటున్నాను. సో ఇక్కడ లోత్ అనేది చూడండి, పైన పార్ట్ కన్నా కూడా కింది పార్ట్ 2 హ్యాండ్స్ చూడండి లోత్ అనేది వాళ్ళు ఆల్రెడీ తీసి డిజైన్ వేశారు కాబట్టి నేను యాజ్ ఈజ్గా వేసుకుంటున్నాను. సో ఇక్కడ హ్యాండ్స్ చేసేటప్పుడు చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు షోల్డర్ దగ్గర నుంచి మనం మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో హ్యాండ్కి మిడిల్ పార్ట్ మధ్యలో పెట్టుకొని అలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఎప్పుడైనా సరే షోల్డర్స్ దగ్గర నుంచి మాత్రమే చేసుకోవాలి, ఎందుకంటే సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు ఎగుడు దిగుడు రాకుండా ఉంటాయి. సో చూడండి మెయిన్ ఇప్పుడు హ్యాండ్ని మధ్యలోకి ఉంటుంది కదా, ఆ మధ్యలో భుజం మధ్యలో పెట్టుకొని షోల్డర్ మధ్యలో పెట్టుకొని అలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సో నేను ఫ్రంట్కి ఆల్రెడీ లోతు తీసానండి, లోతు తీసి నేను స్టిచ్చింగ్ అనేది చేశాను, కటింగ్లో తీసాను. సో అందుకని ఇక్కడ మళ్ళీ నేను లోతు తీయట్లేదు. సో అది అర్థం చేసుకోండి, లోతు అనేది మనం కటింగ్ అప్పుడే తీస్తున్నాము. సో అందుకని స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు మనకు ఒక్కొక్కసారి గుర్తుండదు కాబట్టి కటింగ్ అప్పుడే బ్యాక్ సైడ్ 1/2 ఇంచు, ఫ్రంట్ సైడ్ ఎక్కువ 1/2 ఇంచ్ కంటే ఎక్కువ మనం లోత్ అనేది తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను మరలా లోత్ అనేది తీయట్లేదు. సో ఇక్కడ బ్యాక్ టక్స్ కోసము సో ఇలా 4 ఇంచ్ మధ్యలో నుంచి 4 ఇంచ్ అటు 4 ఇంచ్ ఇటు 4 ఇంచుకు మార్కింగ్ చేసుకొని టక్స్ పెట్టుకోవచ్చు. ఇదొక మెథడ్. లేదు అని అనుకుంటే మనము ఎక్కడ వరకు అయితే మనకి అక్కడ వరకు కదా మనకు కరెక్ట్గా సెట్టింగ్ అవుతుంది. సో అలా దాన్ని మధ్యలోకి మడిచి మళ్ళీ చూసుకున్నా కూడా చూడండి సేమ్ అనేది వస్తుంది. సో అలా ఏ టిప్ ఫాలో అయినా ఓకే అండి. సో కొత్త వాళ్ళ కోసం ఏంటి అంటే మధ్యలో నుంచి 4 ఇంచ్ అటు 4 ఇంచ్ ఇటు 4 ఇంచెస్ పెట్టుకున్నాం అనుకోండి, అలా టక్స్ వేసుకున్నా కూడా కరెక్ట్ షోల్డర్ మధ్యలో వస్తుంది, మనకి భుజాలు అనేవి జారవు. సో మధ్యలో ఇక్కడ ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ కాబట్టి ఎక్కడైనా పూసలు అనేటివి వస్తాయి కుడుతున్నప్పుడు. సో చూసుకుంటూ టక్స్ అనేవి వేసుకోండి. సో ఇది బ్యాక్ హెమ్మింగ్ పట్టి. సో యాక్చువల్గా ఇక్కడ పైపింగ్ వేసుకోవాలి, బట్ నాకు టైం లేక నేను డైరెక్ట్ హెమ్మింగ్ పట్టి అనేది వేసుకుంటున్నాను. సో ఇంకొక వీడియోలో చెప్తాను ఇలా బ్యాక్ సైడ్ పైపింగ్ ఎలా వేయాలో, అది కూడా ఇండివిజువల్ పైపింగ్ ఎలా వేయాలో నేను ఇంకొక వీడియోలో చెప్తానండి. సో నేను చెప్పినట్టుగా బ్లౌజ్ స్టిచ్చింగ్ మగ్గం వర్క్దే కాదు ఏది చేసుకున్నా కూడా నీట్గానే ఉంటుంది. సో దాన్ని హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు సైడ్ జాయింట్స్ చూడండి, నాకు ఒక్క ఎగుడు దిగుడు రాకుండా కరెక్ట్గా వచ్చాయి. హ్యాండ్స్ కానివ్వండి, కింద జాయింట్స్ కానివ్వండి. సో మనం సైడ్ జాయింట్స్ సైడ్కి ఒక కుట్టు వేసుకున్న తర్వాత సో ఇలా మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి మనకి కరెక్ట్గా ఎంత, చెస్ట్ దగ్గర ఎంత, కింద నడుము దగ్గర, హిప్ దగ్గర కొంచెం చెస్ట్కి హిప్కి డిఫరెన్స్ అనేది ఉంటుంది కాబట్టి హ్యాండ్ దగ్గర, హ్యాండ్ పైన షోల్డర్ దగ్గర కానీ, తర్వాత ఆర్మ్ హోల్ కూడా చెక్ చేసుకోండి. అప్పుడు ఏంటి అని అంటే ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర మనకి ఈ సంఖ భాగంలో అనేవి ముడతలు అనేవి రాకుండా ఉంటాయన్నమాట. సో పర్ఫెక్ట్గా సైడ్ జాయింట్స్ చేసామనుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ప్రతి ఒక్కటి మెజర్మెంట్ అనేది తీసుకోవాలన్నమాట మనం ఆర్మ్ హోల్ దగ్గర నుంచి, హ్యాండ్స్ దగ్గర నుంచి. సో ఇక్కడ హ్యాండ్స్ దగ్గర పూసలు అనేవి వస్తాయి కాబట్టి కొంచెం పాదంని లేపుకుంటూ లేదంటే నార్మల్గా అయినా మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. సో చూడండి నాకు సైడ్ జాయింట్స్ కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి ఇక్కడ. సో ఫ్రంట్ పార్ట్ ఇలా సో నీట్గా ఉంటుందండి, బ్యాక్ పార్ట్ కూడా అలా నీట్గా కనిపిస్తుంది. సో నేను చెప్పిన పద్ధతిలో మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది వేసుకున్న తర్వాత నాకు కరెక్ట్గా ఫిట్ అయిందో లేదో కూడా నేను ఒక క్లిప్ అనేది పెడతాను. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.